అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రసార భారతికి సంబంధించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి వేవ్స్ యాప్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ వేవ్స్ యాప్ అనేది ఓటీటీ ప్లాట్‌ఫామ్ అండి. సో, దూరదర్శన్‌కి సంబంధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇది. సో, మనం ఏవైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ ఏదైతే మనం వాడుతున్నామో, సో, దానిలాగానే ఈ ప్రసార భారతికి సంబంధించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మీరు మీ యొక్క కస్టమర్స్‌ని ఆన్‌బోర్డ్ చేయడం ద్వారాగా మీరు కమిషన్ అనేది సంపాదించొచ్చు. సో, అది ఏ విధంగా మనం ఆన్‌బోర్డ్ చేయాలి, ఎంత కమిషన్ వస్తుందనేది మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో, ముందుగా మీరు ఈ ఆన్‌లైన్‌లో మనం ఏ విధంగా రిఫరల్ చేయాలనేది చూద్దాం. సో, ముందుగా మనకి ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో, ఈ యొక్క లింక్‌ని కాపీ చేసేసుకొని మీరు మీ యొక్క బ్రౌజర్‌లో పేస్ట్ చేసి దీన్ని సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క లాగిన్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా. సో, ఇక్కడ మనం ఏదైతే చూపించినారో ఇక్కడ సిఎస్సి సంబంధించిన లాగిన్ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసేసినట్లయితే సో, నెక్స్ట్ ఇక్కడ మనం మీ యొక్క సిఎస్సి ఐడి అదేవిధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసి అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యొక్క లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యొక్క సిఎస్సి ఐడి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మనం ముందుగా కస్టమర్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలండి. సో, ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఓటీపీ మీద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ రావడం జరుగుతుంది కస్టమర్కి. ఆ కస్టమర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసినట్లయితే ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో, ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ ఫామ్ అని వస్తుందండి. అంటే మీ సైడ్ నుంచి ఈ యొక్క కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసినట్లు. సో, ఈ డేటా అనేది ప్రసార భారతిలో రిజిస్టర్ అవుతుందండి. సో, ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే సో, రిజిస్ట్రేషన్ మన యొక్క డిజిటల్ సేవ పోర్టల్లో అప్డేట్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా లాగిన్ చేయాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో, దీంట్లో 2 టైప్ ఆఫ్ యాప్స్ ఉన్నాయండి. ఆండ్రాయిడ్కి ఉంది, అదేవిధంగా ఐఓఎస్కి కూడా ఉంది. సో, మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడున్న లింక్ మీద క్లిక్ చేసి అయినా సరే డౌన్లోడ్ చేయొచ్చు. లేదనుకుంటే వాళ్ళని డైరెక్ట్గా ప్లే స్టోర్ ఓపెన్ చేసి వేవ్స్ అనే యాప్ అనేది క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకుని అయినా సరే ఇన్స్టలేషన్ అనేది చేయించవచ్చండి. సో, వన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టలేషన్ చేయాలండి. సో, మీరు ఈ యొక్క రిఫరల్ కమిషన్ అనేది పొందాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలండి. సో, ఫస్ట్ వన్ ఏంటంటే మీరు డిజిటల్ సేవ ద్వారాగా వాళ్ళ యొక్క మొబైల్కి ఓటీపీ పంపించి ఆ ఓటీపీని ఖచ్చితంగా మనం వెరిఫికేషన్ చేయాలండి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ మీ యొక్క రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ యొక్క విఎల్ఈ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలండి. విఎల్ఈ మొబైల్ నెంబర్ని రిఫరల్ కోడ్లో ఎంటర్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే కమిషన్ అనేది రాదండి. సో, ఏదైతే మనకి సిఎస్సికి కానివ్వండి, సిఎస్సి గ్రామ్ రిజిస్టర్ కానివ్వండి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దాన్ని మాత్రమే మీరు రిఫరల్ కోడ్గా వాడాలండి. మీ సిఎస్సికి ఒక నెంబర్ ఉండి మీరు ఇంకొక నెంబర్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో, సిఎస్సికి గ్రామ్ రిజిస్టర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అదే నెంబర్ని మీరు రిఫరల్గా వాడాలండి. సో, అది ఖచ్చితంగా మీరు రిఫరల్ కోడ్ కింద రిజిస్టర్ అయితేనే మాత్రమే ఆ కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుందండి. సో, ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే సో, మీరు ఆ డిజిటల్ సేవలో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కస్టమర్ యొక్క మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేస్తేనే విఎల్ఈకి అనేది పేమెంట్ అనేది వస్తుందండి. సో, మీరు ఓన్లీ డిజిటల్ సేవలో వెరిఫికేషన్ చేసేసి విఎల్ఈ మొబైల్లో కస్టమర్ మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేయకుండా మీరు వదిలేసినట్లయితే మీకు కమిషన్ అనేది రాదండి. సో, ఖచ్చితంగా యాప్ అనేది డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేస్తేనే మీకు ఆ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో మీరు డిజిటల్ సేవలో రిజిస్ట్రేషన్ చేయాలి. సెకండ్ స్టెప్ రిఫరల్ కోడ్ వచ్చేసి విఎల్ఈ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. థర్డ్ వచ్చేసి సో, మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యాప్ అనేది కస్టమర్ యొక్క మొబైల్లో ఇన్స్టలేషన్ చేయాలి. సో, రిఫరల్ కోడ్గా మీ మొబైల్ నెంబర్ వాడాలండి. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయితేనే మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలండి. సో, మీకు ఏ టైప్ ఆఫ్ కమిషన్స్ వస్తాయని మీకు చెప్తానండి. మీరు సక్సెస్ఫుల్గా యాప్ని రిఫరల్ చేసినట్లయితే మీకు రూ. 12 కమిషన్ వస్తుందండి. సో, అదేవిధంగా
మీరు వెబ్ పోర్టల్ ద్వారాగా వీళ్ళకి సబ్స్క్రిప్షన్ కనుక చేయించినట్లయితే, అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 30 రూపాయలండి. ఓకే. సో ఈ 30 రూపాయల ప్లాన్ కనుక వాళ్ళ చేత మీరు సబ్స్క్రైబ్ చేయించినట్లయితే మరొక 12 రూపాయలు సబ్స్క్రిప్షన్ ద్వారాగా మీకు రావడం జరుగుతుందండి. అంటే సో రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు 12 రూపాయలతో పాటుగా సబ్స్క్రిప్షన్ చేయించినందుకు మరో 12 రూపాయలు మీకు కమిషన్ ద్వారాగా రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క కస్టమర్ ద్వారాగా రిజిస్ట్రేషన్ చేసినందుకు అలాగే సబ్స్క్రిప్షన్ చేయించినందుకు మొత్తం 24 రూపాయలు మీకు కమిషన్ ద్వారాగా రావడం జరుగుతుంది. సో కమిషన్ అనేది మీకు ప్రతి నెల మీకు మీ యొక్క డిజిటల్ సేవ వ్యాలెట్కి కానీ లేదా మీ యొక్క అకౌంట్కి కానీ క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ మీరు ప్రతి నెల కూడా మీరు చేసుకుంటూ ఉండొచ్చు. సో మీరు ప్రతి నెల ఒక 250 మందిని కనుక టార్గెట్ చేసినట్లయితే సబ్స్క్రిప్షన్ రెఫరల్, సో మీరు ఈజీగా 3000 రూపాయలు దీని ద్వారా సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీరు యూటిలైజ్ చేయండి. అయితే మీ యొక్క రిఫరల్ కోడ్ మీకు కస్టమర్స్కి రిఫరల్ చేయాలంటే ముందుగా మీరు ప్రసార భారతి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అండి. ప్రతి ఒక్క విఏలి కూడా మీరు ఖచ్చితంగా ప్రసార భారతి రిజిస్టర్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క మొబైల్ నెంబర్ సబ్స్క్రిప్షన్లో మనకి రిఫరల్ కోడ్లో యూజ్ అవుతుందండి. లేదంటే ఇన్వాలిడ్ సబ్స్క్రిప్షన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది, రిఫరల్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ముందు ప్రసార భారతి రిజిస్ట్రేషన్ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మీరు రిఫరల్ కోడ్ కింద మీ ఒక మొబైల్ నెంబర్ని యూజ్ చేసే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు రిఫరల్ కోడ్ కింద మీ యొక్క మొబైల్ నెంబర్ని వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా గమనించాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి లైవ్ ప్రాసెస్ చూద్దామండి. ఓకే. సో లైవ్ ప్రాసెస్ నేను చూపిస్తాను, ఒకసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. సో ఇది యూఆర్ఎల్ అండి. ఈ యూఆర్ఎల్ని మీరు కాపీ చేసుకొని సెర్చ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి ఏదైతే చూపిస్తున్నారో ఇక్కడ లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే యూజర్ రిజిస్ట్రేషన్ అండి. సో ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ దగ్గర యూజర్ నేము అదేవిధంగా యూజర్ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజర్ మొబైల్ నేమ్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అలాగే యూజర్ మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసామండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యూజర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసేసుకుని వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. సో వన్స్ ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ ఫామ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ యొక్క కస్టమర్ యొక్క యాప్ మొబైల్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ కూడా రిఫరల్ కోడ్ కింద మన యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలండి. సో ఇప్పుడు మనం కస్టమర్ యొక్క మొబైల్లో ఎంటర్ చేద్దాం. సో కస్టమర్ యొక్క మొబైల్ని మనం తీసుకొని ఇక్కడ మనకి ప్లే స్టోర్ ఉంది కదా, సో ప్లే స్టోర్లో ఇక్కడ మనకి సెర్చ్ బార్లో వేవ్స్ ఇక్కడ మనకి WAVES అని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉండండి వేవ్స్ అని. సో ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాప్ అనేది డౌన్లోడ్ చేయడం ప్రారంభమవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మనకి యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలండి. సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కింద రిఫరల్ కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ రిఫరల్ కోడ్ దగ్గర మనకి మన నెంబర్ అనేది కొట్టాలండి. సో విఏలి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ మనం కొట్టాలండి. సో మనం ఆల్రెడీ ఇది రిజిస్టర్ అయి ఉండాలండి. వేవ్స్ యాప్ రిజిస్టర్ అయి ఉంటేనే మన ఇక్కడ రిఫరల్ కోడ్ కింద మన నెంబర్ అనేది వర్క్ అవుతుందండి. లేదంటే ఇన్వాలిడ్ కోడ్ అని వస్తుంది. ఓకే. సో ఇది మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాము కాబట్టి సో వేవ్ యాప్లో, అందుకని మన యొక్క నెంబర్ అనేది రిఫరల్ కోడ్ కింద తీసుకుంది. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత సో కస్టమర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో వన్స్ మనకి ఆ ఓటీపీ ఎంటర్ కొట్టిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్గా యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. సో మనం రిఫరల్ కోడ్ కూడా
వర్క్ అయింది. సో ఈ విధంగా మనం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ అనేది చేయాలండి. సో ఇదే విధంగా మనం వెబ్ పోర్టల్ ద్వారాగా కూడా మనకి ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో మంత్లీ సబ్స్క్రిప్షన్, సో ఆ సబ్స్క్రిప్షన్ కూడా చేసేసినట్లయితే మనకి 2 కమిషన్స్ కూడా రావడం జరుగుతుందండి. ఏంటంటే రెఫరల్కి రూ. 12, అలాగే మంత్లీ సబ్స్క్రిప్షన్ కింద ఇంకో రూ. 12, రూ. 24 మీకు కమిషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వేవ్స్ యాప్ని రిజిస్ట్రేషన్ రెఫరల్ చేయాలండి. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ కూడా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.